తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో ఉమ్మడి ఆస్తి వివాదం ముదిరి పాకాన పడింది. తమకు రావాల్సిన వాటా భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని బాధితురాలు బత్తుల ముత్త తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాను ఆశ్రయించారు. బత్తుల ముత్త భర్తతో పాటు మరో సోదరుడు మరణించడంతో ఇదే అదునుగా భావించిన మరో సోదరుడు బత్తుల గంగారాం ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తుల్ని ఇతరులకు తెలియకుండా తన పేరిట పట్టా చేయించుకున్నాడు. కమ్మర్పల్లి ఎంఈఓ ఆంధ్రయ్య సహకారంతోనే ఈ అక్రమ పట్టా ప్రక్రియ జరిగిందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 80/C/Cలోని 7 గుంటలు, 83/Aలోని 16 గుంటలు, మొత్తంగా 23 గుంటల భూమిని గంగారాం అప్పటికే ఆకుల రమేష్ అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై పోలీసులు గ్రామ సర్పంచ్ సమక్షంలో జరిగిన కౌన్సిలింగ్లో బాధితులకు 11 లక్షలు చెల్లించాలని నిర్ణయించినప్పటికీ గంగారాం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. మాకు దిక్కు లేదు, ఆరోగ్యం కూడా సహకరించడం లేదు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు బత్తుల ముత్త, భారతి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ పట్టాలను రద్దు చేసి తమ భూమి తమకు దక్కేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ డిస్టిక్ ఏర్గట్ల మండల్ తొర్తి గ్రామంకు చెందిన బత్తుల భారతి. మేము పెద్దోళ్ళము. మా నడిపి నాన్న, మా చిన్న నాన్న, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. అయితే మా నాన్నయ్య చనిపోయిండు, మా చిన్న నాన్నయ్య చనిపోయిండు. మా నడుబాపు బత్తుల నడిపి గంగారము అనే వ్యక్తి మా ఉన్న భూములన్నీ ఆక్రమించుకొని మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు. అది మేము అన్యాయం అవుతున్నాం కాబట్టి ఈ మీడియా మాకు ప్రెస్ ద్వారా అన్నా కానీ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎర్గట్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. మాకు తెలకుండా మా భూమి అంతా అమ్మేసుకున్నాడు ఆకుల రమేష్కు. ఆకుల రమేష్ ఆకుల లక్ష్మికి పట్టా అయిపోయింది. అది తెలిసి మేము ఎర్గట్ల మండలంకి వెళ్తే వాళ్ళని మమ్మల్ని పిలిపించి అక్కడ మాట్లాడడం జరిగింది. అక్కడ జరిగితే ఇది న్యాయమే ఉంది, ఎందుకనంటే ఇది మీ కులమంతా సంతకాలు పెట్టిండ్రు కాబట్టి ఈ భూమి మీకు కూడా చెందుతుంది అనేసి అక్కడ ఎర్గట్ల పిఎస్లో పోలీస్ ద్వారా మాట్లాడడం జరిగింది. అది జరిగితే ఇది ఏంటంటే మీ విలేజ్లో మీ సర్పంచ్ ద్వారా కూర్చోండి, మీ కులమంతా కూర్చోండి, మీరు మాట్లాడుకొని అది 3 భాగాలు రావాలా, 3 భాగాల పైసలు అవి పంచి ఇవ్వాలనేసి అక్కడ సార్ తెలపడం జరిగింది. అది ఇప్పుడు మేము 3 డేస్ టైం ఇచ్చిండ్రు కాబట్టి ఆ 3 డేస్ అయిపోయింది, 1 మంత్ అవ్వడం జరుగుతుంది. అయినా మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఈ ప్రెస్ ద్వారా కానీ మాకు ఈ న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఎంఈఓ ఇప్పుడు మా నడబాబుకు ఇంత సపోర్ట్ కావడము అంటే ఎవరంటే ఎంఈఓ మన కమ్మరపల్లి ఆంధ్రయ్య, ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఆ సపోర్ట్ ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది. దయచేసి ఇది మీరు తెలుసుకొని ఇది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మీకు దండం మేము పెడుతున్నాము, మాకు న్యాయం జరగాలి. ఏర్గట్ల మండలము మా తొర్తి గ్రామంకి వెళ్ళి మాట్లాడుతున్నా. బత్తుల చిన్న గంగారాం, బత్తుల భూమ గంగారాం, బత్తుల నడిపి గంగారాం, పొత్తుల భూమి మా బావ బత్తుల నడిపి గంగారాము మా ఇద్దరిని కాదనక అమ్ముకున్నాడు కాపర్ల ఆకుల రమేష్కు. మాకు ఎరక లేకుండా ఇంటికాడ మొగ దిక్కు లేదని అమ్ముకున్నాడు. భార్య పేరు మీద చేసుకున్నాడు. మేము టౌన్లోకి పోయినాము, అన్నిటికీ తిరిగినాము. ఊళ్ళో కులంచుగా మా అక్కనే మాట్లాడినరు. టౌన్లోకి పోయితే పోలీసు వాళ్ళు మా అక్కనే మాట్లాడినరు. 2 రోజుల్లో పైసలు కట్టిమంటే చెప్పిండ్రు. మా తొర్తి గ్రామంలో ఓళ్ళు పట్టించుకుంటలేరు, ఇంతవరకు కట్టలేదు. 2 నెలలు అయిపోయింది. ఇది వరకు ఎర్గట్ల పోలీస్ స్టేషన్కి పోయినాము. ఇది 3 పొత్తుల 3 భాగాలు చూసుకున్నాలా, ఊళ్ళో వంచుకున్నాలంటే చెప్పిండ్రు. ఇది 11 లక్షలు 3 పొత్తుల వంచుకోవాలని చెప్పిండ్రు. మాకు న్యాయం జరిగిందాడ. ఇది వరకు ఈ ఊళ్ళోకి వచ్చిన నుంచి ఏం న్యాయం జరగలేదు. మాకు ఏంటికంటే ఈ విలేకరు తరపునన్నా కానీ మాకు న్యాయం చేయండి. మీకు 10,000 నమస్కారము. మేము ఒంటరిగా ఉన్నా, నేను మొగ దిక్కు లేదు, నేను ఆడదాన్ని, నాకు సాత కాదు, నా పానం ఆరోగ్యం మంచిగా ఉండదు. ఎట్లన్నా చేసి మీ విలేకరు తరపునన్నా మాకు న్యాయం జరగంటారు. మీకు 10,000 నమస్కారం, దండము.